నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట్ ముప్పన్ గారు ఉన్నారు. హైడ్రాకి సంబంధించి పలు అంశాలు బయటకొస్తున్నాయి. అలాగే పేదల ఇల్లులు కూల్చిన తర్వాత పేదలు ఎక్కడికి పోవాలనే క్వెషన్ అయితే పాయింట్ రైజ్ అవుతున్న పరిస్థితి. సో, వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే 7 ఎమ్మెల్యేల ఇష్యూ ఏదైతే ఉందో హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఈ వారం రోజుల గడువనేది. సో, దీని గురించి కూడా రకరకాల అంశాలు బయటకొస్తున్నాయి. వీటి గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రధానంగా హైడ్రా విషయంలో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఇదే అవును. ప్లేస్‌లో. హ్మ్. ఈ పేదల ఇల్లులైతే డిమాలిష్ చేస్తున్నారో, దీనికి సంబంధించి ఆల్టర్‌నేటివ్ క్రియేట్ చేయాలని గతంలో కూడా మీరు మాట్లాడిన విషయం. అవునండి. కానీ ఇదంతా చూస్తుంటే అంటే రేవంత్ అండర్‌లో ఉందనుకోవచ్చా? లేకపోతే ఏంటంటే బయట జరిగే చర్చ ఏందంటే రేవంతే ఇదంతా చేయిస్తున్నారు అన్నట్టు ఒక చర్చ నడుస్తుంది. మీరేం చెప్తారు? 100% అదే అనుకోవచ్చండి. ఇక్కడ హైడ్రా అనేది ఆయన ఏదైతే ఎస్టాబ్లిష్ చేశాడో, ఆయన చైర్మన్ రంగనాథ్ గారు ఆ! కమిషనర్. అది పబ్లిక్ కంటికి కనిపించేది చాలా సదుద్దేశం. హ్మ్. కానీ చాలా కామన్ సెన్స్ పాయింట్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి మనకి. ఎక్కడ ఇప్పుడు చెరువులో కట్టింది పోల్చడమా హైడ్రా ఉద్దేశం. హ్మ్. చెరువుల్ని మళ్ళీ అదే ప్లేస్‌లోకి అంటే ఎంతైతే కోల్పోయిందో చెరువులో ఉన్న ఎఫ్‌టీఎల్ ల్యాండ్ గాని, బఫర్ జోన్ గాని దాన్ని చెరువులాగా మార్చే ప్రయత్నమా? రైట్. జివో నేను చదివాను. దాంట్లో రిజిస్టోరేషన్ అనే మాట కూడా ఉంది. హ్మ్. కానీ రిజిస్టోరేషన్ ఎక్కడ జరుగుతుంది? రిజిస్టోర్ చెయ్యాలి అంటే ఎంత ఖర్చు? కూల్చడానికన్నా రిజిస్టోర్ చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు. రైట్. ప్లస్ రెండోది హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి డిమాలిష్ చేస్తున్నారు కదా! నెక్స్ట్ వీళ్ళందరూ ఎక్కడ పోతారు? ఆల్టర్‌నేటివ్ లేదు. దీని కోర్ కాన్సెప్ట్ చెప్తా వినండి. ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేస్తుంది ఒక పొలిటికల్ పార్టీ. అవును. మన ఇండియాలో యాస్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఒక గవర్నమెంట్‌ని అంటే పర్మనెంట్ బాడీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాదు. దానికి ఒక రూలింగ్ పార్టీ అనేది వాళ్ళ ఐడియాలజీతోని, వాళ్ళ పాలిసీస్‌తోని, వాళ్ళ ఫిలాసఫీస్‌తోని మెయిన్ ఇండియాలో ఉన్న అతిపెద్ద దరిద్రం ఏంటంటే వెల్‌ఫేర్ స్కీమ్స్ అని పెడతాం. రైట్. అది కొంతమందికి నచ్చొచ్చు, నా మాట నచ్చకపోవచ్చు గానీ, ఎలక్షన్స్ వస్తున్నాయంటే వెల్‌ఫేర్ స్కీమ్స్ అని పెడతాం. ఇవన్నీ ఫ్రేమ్ చేసి, వీటి మీద ఒక 5 సంవత్సరాలు పరిపాలించడానికి దే ఆర్ లైక్ టెనెంట్స్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్. ఈ 5 ఇయర్స్‌కి. ఎవ్రీ 5 ఇయర్స్ దే ఆర్ లైక్ టెనెంట్స్ అంతే. అద్దెకుండేవాళ్ళకి. రైట్. వాళ్ళ హక్కుల పరిధి కొంతవరకే ఉంటది. కానీ ఇంటి ఓనర్ ఎవరైతే పర్మనెంట్ బాడీ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ అవ్వచ్చు, జార్ఖండ్ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా! వాటికి ఎనార్మస్ పవర్స్ ఉంటాయి. హ్మ్. రైట్. రైట్. వీళ్ళు వీళ్ళొచ్చిన ఈ 5 ఇయర్స్ ఏదో అద్భుతం చేసేస్తున్నాం అన్న పర్స్పెక్టివ్‌లో వీళ్ళెళ్తున్నారు గానీ, ఇక్కడ చాలా మంది ఆలోచించిన విషయం ఏంటంటే, లాస్ట్ టైమ్ ఇప్పుడు ఏదైతే బిల్డింగ్స్ కూలుస్తామని చెప్తున్నారో ఓవైసీ కాలేజ్ గాని, ఈ అన్నిట్లికి పర్మిషన్ ఇచ్చింది కె. చంద్రశేఖరరావు గారి సిగ్నేచర్ ఉండదు అట్ల మీద. రైట్. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సిగ్నేచర్ ఉంటది. అవును. ఇక్కడ ఈ రూలింగ్ పార్టీకి ఇప్పుడు సపోజ్ కేసీఆర్ గారు గాని, రేవంత్ రెడ్డి గారు గాని వీళ్ళొక 5 ఇయర్స్ హెడ్ అని అనుకుంటే, హ్మ్. ఎంటైర్ బాడీ అండ్ సోల్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్‌కి హెడ్ ఎవరు? చీఫ్ సెక్రటరీ. అవును. పనిష్ చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పుగా అనుకోవద్దు గానీ, వాళ్ళని రెస్పాండెంట్ 1గా చేయాలి. ఎందుకంటే, నేను ఒక చిన్న సింపుల్ క్వెషన్ అడుగుతాను మిమ్మల్ని. మీరొక బిల్డర్. హ్మ్. నా దగ్గరకు ఒక బ్రోచర్ తీసుకొని వచ్చారు. అవును. నేను అడుగుతా, బాబు మీది బావుందని నేను విన్నాను. ఒక 1 ఇయర్‌లో కంప్లీట్ అవుతది కదా! బట్ ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా. బీయింగ్ ఎ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ఈ తప్పుని నేను కూడా కనిపెట్టలేదు. హ్మ్. మీరు విత్ ఆల్ అప్రూవల్స్ రెరాలో మెంబర్‌షిప్ తీసుకొని అప్రూవ్డ్ ప్లాన్స్ తీసుకొనొచ్చి, రైట్. రైట్? మీరు కట్టిన ప్రాపర్టీ ఐ మీన్ చలానాస్ ఉంటాయి. ప్లాన్ అప్రూవల్స్ గాని, వీళ్ళని గవర్నమెంట్ ఫండింగ్ పెట్టి. ఇంత మీరు లీగల్‌గా నా దగ్గరికొచ్చిన తర్వాత, అదే సర్వే నంబర్‌లో సో కాల్డ్ అదే సేమ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో కూడా పోతాను నేను. అవును. ఎవరి పరిధిలో అంతవరకే ఉంటది. నేను అంతే. తీసుకెళ్తా. బాస్ ఇస్ ద సర్వే నంబర్ 49/A/BA 1/2 ఉంటది. ఇది రిజిస్ట్రేషన్ అవుతదా? అవుతుంది సార్ అంటున్నాడు. రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది కూడా గవర్నమెంట్ అంటారు. నేను కాదు సాక్షాత్తు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా కనిపెట్టలేడు అది ఫ్రాడ్ అని. అంటే డాక్యుమెంట్స్ అన్ని గవర్నమెంట్ అండర్‌లో ఉన్నప్పుడు ఇక అది కనిపెట్టే ఛాన్స్ ఎక్కడుంటది? ఆయన కూడా కనిపెట్టలేరు. అవును. కనిపెట్టనప్పుడు ఇప్పుడు సో ఎలా వచ్చిందని నాకొస్తుంది. హ్మ్. అర్థమవుతుందా? రిజిస్ట్రేషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఓకే. మరి ఇప్పుడు అదే అదే గవర్నమెంట్ అది ఇల్లీగల్. గవర్నమెంట్ అదే చీఫ్ సెక్రటరీ పర్వ్యూలో అదే కమిషనర్స్‌ని ఎస్టాబ్లిష్ చేసి, అదే పర్మనెంట్ బాడీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ ఐ మీన్ తెలంగాణ ఎలాగొచ్చి కూల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అండర్‌లో జరిగిన విషయాన్నే గవర్నమెంట్ తప్పుపడుతుంది అంతే గవర్నమెంట్ బేసిక్‌గా. నేను 6 సంవత్సరాల క్రితం చేసిన దాన్ని అదే స్టేట్ గవర్నమెంట్ తప్పంటుంది. ఇప్పుడు ఇస్తున్న పర్మిషన్‌లు కూడా రైట్ అని ఎంతవరకు గ్యారంటీ? ఇప్పుడు ఈరోజు ఇచ్చారు సపోజ్. ఈరోజు రైట్. ఎంత? ఇట్ ఈస్ సెప్టెంబర్ రైట్?
ఈ రైట్. సెప్టెంబర్ ఈరోజు డేట్ ఎంతండి? ఈ రోజు 11th. 11 సెప్టెంబర్ 11. సెప్టెంబర్ 11 నాకు వచ్చిన అప్రూవల్ అదే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అదే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ గాని, అదే ఫైర్ డిపార్ట్మెంట్ గాని, అదే మున్సిపల్ కమిషనర్ గాని సంతకాలు పెట్టి ప్లాన్ అప్రూవ్ చేసినవి అదే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెప్టెంబర్ 11 5 సంవత్సరాల తర్వాత 2029లో గవర్నమెంట్ మారాక తప్పునొచ్చి కొట్టేదన్న గ్యారంటీ ఏంటి? అంటే నేను నేను దేన్ని నమ్మి ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ లో? అంతే బేసిక్‌గా మనం అందరం నమ్మేది గవర్నమెంట్ డాక్యుమెంట్స్. బేసిక్‌గా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్‌గా ఉన్నాయి. ఇదే మనం చూస్తాం. అంటే గవర్నమెంట్ ఇక్కడ అప్రూవల్ ఉందా ఇక్కడ లేదా? హైడ్రా అనేది చేసేది ఎలా చేయాలి అంటే అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీస్ ఉన్నాయనుకోండి, హ్మ్. క్లియర్ గా వినండి కదా. అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీస్ అంటే వాటి మీద కొట్టుకుంటూ పోవచ్చు. రైట్. ఒక ఇల్లీగల్ ని స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్యాక్స్లు కట్టించుకుని లీగల్ చేసింది. అప్పుడు మళ్ళీ దాన్ని ఇల్లీగల్ అని ఎలా అంటాం? అనాథరైజ్డ్ అని ఎలా అంటాం? లీగల్ అయితది. నేను అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీలో ఎందుకు ఉంటా? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నాకు ఆడ దగ్గర నుంచి వచ్చినప్పుడు రైట్. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నాకు ఆక్యుపెన్సీ అవును. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వచ్చి కూల్చడానికి హైడ్రా ఎవరు? హైడ్రా హాస్ నో పవర్. మరి ఎలా వాళ్ళు వచ్చి కొడుతది? మరి వాళ్ళు చెప్పేది అదే కదా! ఇప్పుడు ఖచ్చితంగా ఇది అనాథరైజ్డ్ అని వాళ్ళు ప్రూవ్ యూ చేస్తున్నారు గో వాళ్ళు. ఆస్క్ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ లాస్ట్ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ పోయి లాస్ట్ చీఫ్ సెక్రటరీని అడగాలి. కానీ చీఫ్ మినిస్టర్ రియాక్ట్ అవుతున్నారు కదా! ఇప్పుడు ఆయనే అదే మాట్లాడుతుంది అంటున్నారు బయటకొచ్చి. అంటున్నాను. ఇప్పుడు దీనికి అదే ఫస్ట్ లో మీకు చెప్పింది అదే. దీని పర్స్పెక్టివ్ అనేది పబ్లిక్ లోకి చెరువులను కాపాడడానికి కొత్త గవర్నమెంట్ వచ్చి పబ్లిక్ వెల్ఫేర్ చేయడానికి ఉంది అని అన్నట్టు కొంతవరకే. హ్మ్. దీంట్లో ఉన్న మంచి కన్నా చెడు చాలా ఎక్కువ అండి. హ్మ్. నేను చూసాను ఏదో స్టేట్మెంట్ లో నేను అక్కడ కార్యాలయం ఒక 22 విల్లాస్ కాదు 200 విల్లాస్ అన్నా కూల్చుకున్నాడు. ఎందుకు కూలుస్తారు? రైట్. వాళ్ళేం అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీలో ఉన్నారా? మీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ హెడ్స్ ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, చీఫ్ సెక్రటరీ టోటల్ 5 ఇయర్స్ ఫుల్లీ ఫంక్షనింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇష్యూ అయిన పర్మిషన్లు అవి. హ్మ్. 100% ఒక ల్యాండ్ సపోజ్ అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, నేను పర్మిషన్ ఇస్తున్నాను అని మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది చెల్లదు అని చెప్పే హక్కు అదే స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి ఉంది? లేదు అలాగ. లేదు. అలాగంటే ప్రతిదీ తప్పే. ఈ రోజు జరిగే రిజిస్ట్రేషన్ కూడా 10 సంవత్సరాల తర్వాత తప్పు అయిపోతుంది. అంతే కదా మరి. 10 సంవత్సరాలు జరిగింది 20 సంవత్సరాల తర్వాత తప్పు అవుతుంది. ఎటు పోతున్నారు అసలు? అంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఈ స్టేట్ లో ఉండేది. అంటే మీరేమనుకుంటున్నారంటే హైడ్రా మొన్న కూడా సున్నం చెరువు అనే ఒక ఏరియాలో హ్మ్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. బిల్డింగ్స్ కూల్చుకుంటూ పోయింది. అక్కడ చిన్న చిన్న షెడ్లు కూడా కూల్చేసిన పరిస్థితి చూసాం. అవును. మరి అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము కోర్టుకి వెళ్ళాం. మాకు సార్ క్లియరెన్స్ కూడా ఉంది ఒకటి అంటున్నారు. సార్. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కట్టాలంటే 10 రకాల పర్మిషన్లు కావాలి. హ్మ్. ఏదో ఒక కమిషనర్ లంచం తీసుకున్నాడు, ఒక ల్యాండ్ సర్వేయర్ లంచం తీసుకున్నాడు అంటే దట్ ఈస్ నాట్ ది హెడ్ఏక్ ఆఫ్ ది పబ్లిక్. ది హెడ్ఏక్ ఆఫ్ ది చీఫ్ సెక్రటరీ. హ్మ్. నీ కింద పనిచేసే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎంత తింటున్నారో తెలీదా? రైట్. పబ్లిక్ కూడా ఎందుకు మనం సీఎంని ఎందుకు మనం టార్గెట్ చేయాలి? సీఎం 5 ఇయర్స్ ఉంటాడు, వెళ్ళిపోతాడు. హ్మ్. ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇస్తే ల్యాండ్ మీ పేరు మీద ఉన్నంత వరకు అది కంటిన్యూ అవుతది. రైట్. అండ్ దట్ ఈస్ బీయింగ్ ఇష్యూడ్ బై ది స్టేట్ గవర్నమెంట్స్, నాట్ ది పొలిటికల్ పార్టీస్. రైట్. ఏ అప్రూవల్ మీద సీఎం సంతకం ఉండదు కదా! హ్మ్. అవునా? ఇప్పుడు ఎవరిని అడగాలి? కోర్టులో ఎవరిని రెస్పాండెంట్ చేయాలి? చీఫ్ సెక్రటరీ. అరే ఇది టార్గెట్ అంతా రేవంత్ రెడ్డి అనుకోవచ్చా? రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి ఆయన జరుగుతున్నట్టు ఆయన నెగెటివ్ చేయడానికన్నా. అవ్వుండొచ్చండి. హ్మ్. కానీ నాకు నువ్వు మనిద్దరం మాట్లాడుకుంటేనే ఇంత డెప్త్‌గా అర్థమవుతుంది కదా! మరి అట్‌లీస్ట్ ఈ జీవో నంబర్ 99 రిలీజ్ అయ్యేటప్పుడన్నా సరే చీఫ్ సెక్రటరీ ఆలోచించలేదా? స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ. సార్ ఇదే గవర్నమెంట్ డబ్బులు కట్టించుకొని ప్రాపర్టీ టాక్స్‌లు ఇష్యూ చేసాము. ఒక ల్యాండ్‌ని ఆథరైజ్డ్ ల్యాండ్ అని చెప్పి మనం ఆథరైజేషన్‌లు ఇచ్చాము. మన మున్సిపల్ కార్పొరేషన్‌లు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌లు ఇచ్చినియి. లేఅవుట్ ప్లాన్స్ మన గవర్నమెంటే అప్రూవ్ హ్మ్. చేసాము. లక్షలు లక్షలు దొబ్బాము ఫీజులని చెప్పి ఆ చీఫ్ సెక్రటరీ అన్న అడ్డం పడలేదా చీఫ్ మినిస్టర్‌కి? ఇప్పుడు ఇది మీకు అర్థం కావట్లే. రైట్. దీన్ని టాక్సిక్ అట్మాస్ఫియర్ అంటాం. హ్మ్. ఒక కానీ అదే రాష్ట్ర ఆర్థిక మనుగడకి చాలా డేంజర్ తెలుసా? కానీ ఒకటండి ఇప్పుడు అదే రంగనాథ్‌కి భారీ బందోబస్తు ఇస్తున్నారు. ఇప్పుడు ఎస్పీలని, సీఏలని దగ్గర దగ్గర భారీ బందోబస్తు పోలీసులతో వెళ్లి కూల్చే పరిస్థితి వచ్చింది. హ్మ్. మరంటే ఈ బందోబస్తు ఒక కూడా తప్పుని లీగల్ లీగల్‌గా అవుతదా? చేస్తున్నారు అంతే. టు బి అంతే. ఫ్రాంక్. తప్పుని లీగల్‌గా చేస్తున్నారు. యాజ్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ కమిషనర్‌గా అతను చేసేది గవర్నమెంట్ అతనికి ఇచ్చిన బాధ్యతలో అతని వృత్తి ధర్మం అది. హ్మ్. కానీ ఏదైతే ఎగ్జిక్యూట్ చేయబడుతుందో అంటే కూల్చివేతలు కాదు. ఎళ్లి కూల్చాలనే థాట్ ఉందో చూసారా? అది టాక్సిక్ అంటున్నాను. హ్మ్. అది ఇల్లీగల్ అది. నాకసలు అర్థం కావట్లేదు. నేను ఇంత విచిత్రమైన ఇది బీహార్‌లో కూడా చూడలే ఎక్కడ. హ్మ్.
ఇప్పుడు ల్యాండ్ కబ్జాలు, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్లు జరిగితే పబ్లిక్ పోయి కోర్టులో రిట్సో, అపీల్సో ఏదో ఒకటి వేసుకొని స్టే ఆర్డర్లు తెచ్చి నేను ఇచ్చిన పర్మిషన్ తప్పు అని చెప్పినప్పుడు నువ్వు కంపెన్సేషన్ ఇవ్వకుండా ఎలా కొట్టుకుని వెళ్ళిపోతున్నావు? సరే వీళ్ళంటే పేదవాళ్ళు అంటున్నారు కదా! మీరు కొన్ని ఏరియాస్ విల్లాస్ వెళ్ళారు. అవును. అవి ఆ ఏరియాలో. ఒక్కొక్కటి 5 కోట్లు, 6 కోట్లు పెట్టి కొనుక్కున్నారు ఆళ్ళు. 3 కోట్లు పెట్టి. వాళ్ళు ఎడ్యుకేటెడ్సే కదా! వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు కదా! అవును. వాళ్ళకి అప్రూవల్స్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కదా! ఇప్పుడు అదే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డబ్బులు ఖర్చు పెట్టి నేను ఇచ్చింది తప్పు అని ఎలా డిక్లేర్ చేసి ముందుకెళ్తుంది? ఇది ఇది మనం కరెక్ట్. పొలిటికల్ పార్టీలు వదిలేద్దాం సార్. అవును. వాళ్ళు ఉంటారు పోతారు 5 సంవత్సరాలకు ఒకసారి. అవును. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కదా ఇక్కడ అదే చెప్పాలి. అన్నాను. సమాధానం చీఫ్ చెప్పాలి. సెక్రటరీ ఈ రోజు వరకు అవును. ఒక ప్రెస్ మీట్ ఎందుకు కండక్ట్ చేయలేదు? ఎందుకు రాలేదు బయట? అంటే ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? కలెక్ట్ చేసే ట్యాక్స్‌లకు గాని అన్ని డిపార్ట్మెంట్స్‌కి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, అడ్మినిస్ట్రేషను, హెల్త్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్‌కి హెడ్ ఆళ్ళే కదా! అవును. అంతే కదా! కదా! అవును. మరి లాస్ట్ 10 ఇయర్స్‌లో మేమిచ్చిన ఆథరైజ్డ్ వదిలేసి అనాథరైజ్డ్ కన్‌స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే కొట్టుకొని వెళ్ళండి అని ఒక చిన్న సవరణన్నా ఆయనన్నా ఒక సజెషన్ చెయ్యాలి. మరంటే ఇప్పుడు జరిగిన బాధితులు ఎవరైతే ఉన్నారో, దీనికి సంబంధించి హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకవేళ నిజంగా కోర్టుకెళ్తే హ్మ్. ఏంటి పరిస్థితి? ఏం జరగబోతుందంటారు? గవర్నమెంట్ కోర్టుకెళ్తే. ఇబ్బందులు పడిపోతుంది. 100%. అంటే ఎలా అంటారు? ఏ విధంగా? సీఎంకేం కాదు. హ్మ్. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇబ్బందులు పడుతుంది. 100% పడుతుంది. దే హావ్ రైట్ టు ఆస్క్ ఫర్ కంపెన్సేషన్. నేను నీకు డబ్బులు కడితే కదా నువ్వు వచ్చి సర్వే చేసి అది జెన్యూన్ ల్యాండ్ అన్నావు. అదే అది గవర్నమెంట్ నమ్మే ఆఫ్ కదా బ్యాంక్ నాకు లోన్ ఇచ్చింది. అదే గవర్నమెంట్ ఆఫ్. నేను తీసుకున్న 3 కోట్ల లోన్ కట్టాలంటే నాకు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నా లైఫ్ మొత్తం పోతది. అవును. ఆ! ఎందుకు ఇచ్చావు పర్మిషన్? రైట్. బేసింగ్ ఆన్ వాట్ నార్మ్స్ యూ హావ్ గివెన్ మీ. రైట్. అక్కడ ఏమవుతది ఎండ్ పాయింట్ నాన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది ప్రాపర్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి బయటకు వస్తది. హ్మ్. అంటే ప్లాన్ అప్రూవల్ పెట్టిన తర్వాత అది లంచం తీసుకొని చేశారా? తీసుకోకుండా చేశారా? నెగ్లిజెన్స్ ఆఫ్ దేర్ పెర్ఫార్మన్స్ ఇన్ డ్యూటీసా? అదంతా పక్కన పెడదాం. నేను ఒక ప్లాన్ పెట్టినప్పుడు దానికి మీరు అమౌంట్ తీసుకొని అప్రూవల్ ఇచ్చారంటే మీరు 100% దాన్ని లీగలైజ్ చేసినట్టే. హ్మ్. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లీగలైజ్ చేసి 5 సంవత్సరాల తర్వాత ఎవరో కొత్త సీఎం వచ్చారు కొట్టుకుంటూ పోదామంటే మరి ఈ రోజు నేను కడతా మళ్ళీ. ఇంకొక ప్లాన్ అప్రూవల్ పెడతా. దీనికి ఒక 5 లక్షలు ఫీజు తీసుకుంటారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంకో కొత్త సార్ వచ్చిన తర్వాత కొడదామంటే కొట్టుకుంటూ పోతారా? మళ్ళీ అదే నేను నా స్ట్రెయిట్ క్వశ్చన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. పొలిటికల్ పార్టీలు వదిలేద్దాం సార్. అందరూ అది ఎప్పుడు జరిగే నాన్సెన్స్ అదంతా. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి అది రెస్పాన్సిబుల్ సిటిజన్ గా గానీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా నేను అడిగే క్వశ్చన్ ఒకటే. ఈ రోజు మీరు ఇచ్చిన పర్మిషన్ జెన్యూన్ అని ఎలాగ నమ్మాలి నేను? అది కూడా గవర్నమెంటే ఇచ్చింది. మీరు నేను ఇల్లు కట్టుకుంటానని పర్మిషన్ ఇస్తారు. హ్మ్. ఆ ఇచ్చిన పర్మిషన్ నాకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటదని నేను ఎలా నమ్మాలి? దేన్ని బేస్ చేసి? లేదుగా నమ్మడానికి. ఇప్పటి వరకు ప్రతి కామన్ మ్యాన్ గానీ, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, కొంచెం రిచ్ పీపుల్ గానీ ఎవరన్నా నమ్మి చూసి అది అదే డాక్యుమెంట్. అది కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్. మీరు బిల్డర్ నేను మీ దగ్గరకు వచ్చి పర్మిషన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్ అంటారు. ప్రతి దాని మీద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రౌండ్ ఎంబ్లెమ్ ఉంటది. అరే దానికి అదే తప్పు ఉంటుంది కదా! ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. గవర్నమెంట్ ఇచ్చిందే తప్పు. మరి నిజంగానే కంపెన్సేషన్ పే చేయాల్సొస్తే ఏ రేంజ్‌లో ఉండొచ్చు అమౌంట్? చాలా దారుణంగా ఉంటుంది. సరదా తీరిపోద్ది నిజంగా చెప్పాలంటే. ఇట్లా మాట్లాడకూడదు గానీ బట్ 1,00,000 కోట్లు ఏసుకోవచ్చు. మీరే ఇప్పుడు చెప్పండి. జరిగిన లాస్ట్ 1 మంత్‌లో హ్మ్. ఎన్నైతే బిల్డింగ్స్ కొట్టేసారో, ఎన్నైతే ఇల్లు కొట్టేసారో, అన్నిటిది వాల్యుయేషన్ చేసుకుంటే ఒక 5,000, 10,000 కోట్లు రావు? ఈజీగా వస్తాయి. వస్తాయి కదా! ఒక్కో విల్లాయే 6, 7 అవి కోట్లు ఉంది కదా! ఆ కంపెన్సేషన్, ఈరోజు మార్కెట్ వాల్యూ కంపెన్సేషన్, హ్మ్. ఇన్ని సంవత్సరాలు అనాథరైజ్డ్‌గా కలెక్ట్ చేసిన ప్రాపర్టీ టాక్స్ అవును. చాలా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ అంటే యూజ్ అండ్ పే కాబట్టి ఆ సర్వీసెస్ వాటర్, ఎలక్ట్రిసిటీ తీసేద్దాం. ప్రాపర్టీ టాక్స్ అవును.